ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఆప్ మధ్య సవాళ్ల పర్వం మరింతగా ముదిరిపోయింది. లిక్కర్ స్కామ్లో 2026 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాగ్ నివేదిక బయటపెట్టిందని బీజేపీ ఆరోపిస్తోంది. దొంగ ఓట్ల కుట్ర నుంచి తప్పించుకోవడానికి బీజేపీ కాగ్ నివేదిక డ్రామా మొదలుపెట్టిందని ఆప్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ ఎలక్షన్ దంగల్ జోరుగా నడుస్తోంది. అటు ఆప్ ఇటు బీజేపీ వార్ జోన్ లో అన్ని అస్త్రాలను వాడుతున్నాయి. ఆప్ అవినీతిలో కూరుకుపోయిందంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. కేజ్రీవాల్ లిక్కర్ స్కాండల్లో కింగ్ అన్నారు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్. 2026 కోట్ల రూపాయలు ఢిల్లీ ఖజానాకు గండి కొట్టారన్నారు. ఇప్పుడు ఆప్ ఏ ముఖంతో ఎన్నికల బరిలో దిగుతుందని ప్రశ్నించారు. ఆప్ అవినీతి లిక్కర్ స్కామ్ లో కాగ్ నివేదిక బయటపెట్టిందని విరుచుకుపడ్డారు అనురాగ్ ఠాకూర్. లిక్కర్ స్కామ్ తో ప్రభుత్వ ఖజానాకు 2026 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఈ నివేదిక వెల్లడించిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఆప్ నేతలకు లేదన్నారు. आज जब दिल्ली के लोग वोट देने चुनाव के में जाएंगे तो एक बार वो नजर जरूर दौड़ाएंगे कि वो आदमी जो आज से 11 साल पहले दिल्ली के लोगों के सामने आकर कहता था ना बड़ा घर लूंगा, ना बड़ी गाड़ी लूंगा, ना सिक्योरिटी लूंगा, आज उसने बड़ा घर नहीं 8 घरों को मिला के शीश महल बनाया। बड़ी गाड़ी नहीं सबसे बड़ी गाड़ी ली, एक जगह नहीं 2 राज्यों की सिक्योरिटी ली और एक घोटाला नहीं अनेक घोटाले किए। और ये कोई और नहीं आपका पाप जिसके नेतृत्व में हुआ वो अरविंद केजरीवाल है. లిక్కర్ స్కామ్ పై బీజేపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఆప్ నేతలు. కాగ్ నివేదికను ఎప్పుడు బయట పెట్టారని, సీఎంకు ఎందుకు ఆ నివేదిక అందలేదని ప్రశ్నించారు. బీజేపీ నేతల చేతికి ఆ నివేదిక ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. भाजपा का काम है झूठे आरोप लगाना. अभी भी जो कागज दिखा रहे हैं वो भाजपा के दफ्तर में बने हुए हैं. कहाँ है सीएजी रिपोर्ट? लोगों ने कब्जे कर रखे हैं सांसदों के बंगलों पर और उसके ऊपर अवैध वोट जुड़वा रहे हैं. क्यों लोकसभा में जहां पर जिस घर में 4 ही वोटर थे वहां पर कैसे 45 वोटर हो गए? इसके जवाब दे भाजपा. इससे जवाब देते नहीं बन रहा. कोर्ट में एक भी प्रमाण आम आदमी पार्टी के किसी भी नेता के खिलाफ साबित नहीं हुआ, आज तक नहीं हुआ. బీజేపీ నేతలు కేంద్ర మంత్రులపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు ఎన్నికల మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. బోగస్ ఓట్లు నమోదు చేయడానికి దరఖాస్తులు ఇచ్చారని ఆరోపించారు.